గతంలో పరిటాల రవికి జరిగినట్టే ఈరోజు రాప్తాడు పర్యటనకొస్తే ఎలా ఉంటుందో జగన్కు తెలుసా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు అలా చేయరని, ఆయన పెట్టిన భిక్షతోనే జగన్ రాప్తాడులో పర్యటిస్తున్నారని వారన్నారు. శవ రాజకీయం చేయడానికి వస్తున్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి తమ ప్రభుత్వం జగన్ పర్యటనకు అనుమతిచ్చిందని వారు తెలిపారు. పరిటాల రవిని చంపడానికి జగన్ వేసిన స్కెచ్ చాలా మందికి గుర్తుండకపోవచ్చని, తన తండ్రి అధికారంలోకొచ్చిన తర్వాత పరిటాల రవిని ఎలాగైనా చంపాలని జగన్ పథకం వేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. పరిటాల రవి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, పులివెందుల కోర్టులో పరువు నష్టం దావా వేయడం వెనుక కుట్ర ఉందని వారన్నారు. పరిటాల రవి పులివెందులకొస్తే, తన స్థావరంలోకొస్తే చంపడం సులువు అని జగన్ భావించారని వారు ఆరోపించారు. అయితే పరిటాల రవి ఎక్కడా బెదరలేదని, ఆధారాలతో పులివెందుల బయలుదేరాలని నిర్ణయించుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ముందు రోజు సోదాల పేరుతో పోలీసులు రవి ఇంటికి వెళ్లి ఆధారాలు తీసుకుపోయారని, రవి పులివెందులకు వెళ్తుండగా నిరాయుధుణ్ణి చేయడానికి అడుగడుగునా కాన్వాయ్ని ఆపి తనిఖీ చేశారని వారు ఆరోపించారు. అయితే రవి ధైర్యం ముందు జగన్ స్కెచ్ వర్కౌట్ కాలేదని, ఆ రోజు రవి ప్రాణాలతో బయటపడ్డారని వారు చెప్పారు. జగన్ రెడ్డికి హత్యలు చేయడం ఒక కళ అని, ఆధారాలు లేకుండా చేయడం మరొక కళ అని టీడీపీ నేతలు విమర్శించారు. బాబాయి హత్య అయినా, నాడు పరిటాల రవి హత్య అయినా ఒకే కోవకు చెందినవని వారు ఆరోపించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.